హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి సశస్త్ర సీమా బల్ అనమాట. ఎస్ఎస్బికి సంబంధించి 914 హెడ్ కానిస్టేబుల్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, స్టీవార్డ్, వెటర్నరీ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది అనమాట. ఈరోజు 20th May 2023, ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 18 June 2023. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇక్కడ మనకి ఇండియన్ సిటిజన్స్ అందరూ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అయితే కొన్ని పోస్టులు అయితే ఓన్లీ ఫర్ మేల్ అని ఇచ్చారు, దానికి మాత్రం ఫీమేల్కి అవకాశం అయితే ఉండదు. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ అయితే 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా హెడ్ కానిస్టేబుల్ మెకానిక్ ఓన్లీ ఫర్ మేల్ అనమాట. ఈ కానిస్టేబుల్ మెకానిక్ అనేది 296 అయితే ఉన్నాయి. ఇంకా కానిస్టేబుల్ స్టీవార్డ్ 2 అయితే ఉన్నాయి. ఇంకా కానిస్టేబుల్ వెటర్నరీ 23 అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మన కమ్యూనికేషన్కి సంబంధించి 578. ఈ కానిస్టేబుల్ మెకానిక్ మాత్రం ఓన్లీ మేల్ అనమాట. మిగతా వాటికి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా శాలరీ పర్టికులర్కి సంబంధించి 25,500 రూపీస్ బేసిక్ అయితే ఉంటుంది. లెవెల్ 4 of 7 CPC అప్లికబుల్ అయితే అవుతుంది. 81,000 రూపీస్ అంటే 40,000 ప్లస్ అయితే స్టార్టింగ్ శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఏజ్ వచ్చేసరికి మనకి లాస్ట్ డేట్ని చూసుకోవాలన్నమాట. అంటే 18th June 2023కి మనకి 18 to 25 ఇయర్స్ అయితే ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఇక్కడ 10th క్లాస్ అయితే ఇచ్చారనమాట, మెట్రికులేషన్. దాంతోపాటు మనకి 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదంటే కనుక 1 year ITA సర్టిఫికేట్ ఉండాలి ఈ ఎలక్ట్రీషియన్ ట్రేలో. లేదంటే 2 years డిప్లొమా అయితే ఉండాలన్నమాట. 10th పాటు 2 years ఎక్స్పీరియన్స్, లేదంటే 1 year ITA సర్టిఫికేట్, లేదంటే 2 years డిప్లొమా, ఏదో ఒకటి అయితే ఉండాలి. మనకి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, అదైతే మనం క్వాలిఫై అవ్వాలన్నమాట. ఇక్కడ ఇచ్చారు మస్ట్ క్వాలిఫైడ్ ట్రేడ్ టెస్ట్. ఇంకా హెడ్ కానిస్టేబుల్ మెకానిక్ 21 to 27 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. దీనికి ఫర్ జనరల్ క్యాండిడేట్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. 3 years ఫర్ OBC NCL, అలాగే 5 years ఫర్ SC ST. ఇంకా ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ మెకానిక్కి సంబంధించి కూడా మనకి 10th పాటు ఇక్కడ మనకి డిప్లొమా అయితే అడుగుతున్నారు. డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఆర్ మోటార్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ 2 years సర్టిఫికెట్ ఇన్ ఆటోమొబైల్ ఆర్ మోటార్ మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట, ITA. 10th పాటు మనకి డిప్లొమా అయితే ఉండాలి ఆటోమొబైల్ ఆర్ మోటార్ మెకానికల్లో. లేదంటే కనుక 2 years సర్టిఫికేట్ కోర్స్ ఏదైతే ఉందో మనకి ఆటోమొబైల్ లేదా మోటార్ మెకానిక్ ITA కానీ డిప్లొమా కానీ అయితే ఉండాలన్నమాట. ఇంకా మనకి ఇక్కడ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, HVD అనమాట. ఇంకా కూడా మనకి ఇక్కడ స్టీవార్డ్కి సంబంధించి ఇక్కడ 10th పాటు మనకి ఇక్కడ డిప్లొమా అయితే ఇచ్చారు. క్యాటరింగ్, కిచెన్ మేనేజ్మెంట్లో, అలాగే ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ సిమిలర్ జాబ్ ఈజ్ రిప్యూటెడ్ హోటల్లో 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. డిప్లొమా అయితే ఉండాలి క్యాటరింగ్ కిచెన్లో, 10th అయితే ఉండాలన్నమాట. 10th పాటు డిప్లొమా అండ్ 1 year ఎక్స్పీరియన్స్. ఇంకా హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ 18 to 25 ఇయర్స్. దీనికి ఇంటర్మీడియట్ అయితే ఇచ్చారు విత్ సైన్స్ అండ్ బయాలజీ యాజ్ మెయిన్ సబ్జెక్ట్స్గా ఉండాలి. మరియు దాంతోపాటు మనకి 2 years డిప్లొమా అయితే ఉండాలన్నమాట ఈ వెటర్నరీ దాంట్లో. అండ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్ వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్స్, లేదంటే కనుక మన యానిమల్ హస్బెండరీలో ఉన్నా కూడాను 2 years డిప్లొమా సరిపోతుంది. ఇంకా ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్, ఇవి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 18 to 25 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇంటర్మీడియట్ అనమాట. దీనికైతే మనకి సైన్స్లో ఇంటర్మీడియట్ చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, PCM అనమాట. ఈ PCMలో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా షుడ్ హ్యావ్ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏదో ఒక ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్లో ఏదో ఒక బ్రాంచ్లో అయితే 3 years డిప్లొమా కూడా ఉన్నా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 criteria అయితే ఇచ్చారు దీనికి. హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్కి సంబంధించి ఇంటర్ విత్ PCM ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట ఫ్రెండ్స్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది ఇందాక చెప్పినట్టుగా. ఇంకా కూడా మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి ఇక్కడైతే ఇచ్చారు మనకి. ఇక్కడ SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ వీళ్ళకి ఫీజు లేదనమాట. UR EWS OBC వీళ్ళైతే 100 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. దీనికి కూడా మనకి పెట్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ 1.6 kilometers అంటే 600 meters రేస్ అనమాట. 6 minutes
6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి మేల్ క్యాండిడేట్స్. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే కనుక 800 meters ఇన్ 4 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. మేల్కి 167.5 centimeters, ఫీమేల్ అయితే 157 centimeters మినిమం ఉండాలి. ఇంకా చెస్ట్ వచ్చేసరికి 78 centimeters, 5 centimeters ఎక్స్పాన్సిబుల్ అనమాట. ఇంకా షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి 162.5 centimeters, ఫీమేల్ 150 centimeters, చెస్ట్ వచ్చేసరికి 76, 5 centimeters అయితే మనకి ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. ఇదైతే మనకి కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి. అలాగే ఇక్కడ కానిస్టేబుల్ మెకానిక్కి సంబంధించి, అలాగే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ స్టివార్డ్, అలాగే ఇక్కడ కమ్యూనికేషన్ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఇదైతే మనకి మేల్కి 170, ఫీమేల్కి 157, ఎస్టీ వాళ్ళకి మేల్ 162.5, ఫీమేల్ 150. ఇంకా మనకి చెస్ట్ 85 centimeters ఎక్స్పాండబుల్ అయితే అవ్వాలి. తర్వాత రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి పార్ట్ 1, పార్ట్ 2 అయితే ఇచ్చారు. టెక్నికల్ సబ్జెక్ట్, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఇవైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇదైతే 50% ఫర్ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కట్ ఆఫ్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% వస్తే సరిపోతుంది. ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం మనకి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, స్టివార్డ్, వెటనరీ అండ్ కమ్యూనికేషన్. దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి అప్లై అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ అలాగే ఇక్కడ మనకి ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, అలాగే ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా ఉంది. దానికన్నా ముందు ఇక్కడ మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ బటన్ మీద క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. నోట్ అనమాట. ఇక్కడ 10th class SLR మెట్రికులేషన్ ప్రకారం నేమ్ అయితే ఇవ్వాలి. శాలిటేషన్స్ అయితే ఉండకూడదు, మిస్టర్, మిస్సెస్ అలాగా. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ 10th class అయితే ఉండాలి. ఇక్కడ ఏ బ్రాంచ్కి మనం అప్లై చేస్తున్నాం, సపోజ్ కమ్యూనికేషన్ ఇదైతే మెన్షన్ అయితే చేయాలి ఇక్కడ. ఇంకా ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ పాస్డ్ విత్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఇంటర్ విత్ PCM ఆర్ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్. ఇదైతే ఏదో ఒకటి మనకి క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే చూపిస్తుంది. ఈక్యూ అనమాట మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, అదైతే ఫుల్ఫిల్ అయితే చేయాలి. అందుకోసం ఇక్కడ మనం చూపిస్తున్నారు. మనం ఒకసారి ఒక బ్రాంచ్కి మాత్రమే మనం సెలెక్ట్ అయితే చేసుకోగలము. అలాగే ఇక్కడ నేము, ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్ నేమ్ లాస్ట్లో అయితే ఇవ్వాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇలాగా మెన్షన్ అయితే చేయాలి. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి యాజ్ ఆన్ 18th June 2023 మీ యొక్క ఏజ్ అయితే చూపిస్తుంది. అలాగే జెండర్, మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా, ఇది కేటగిరీ, మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ జనరలా, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీ ఎస్టీ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా వెదర్ యూ బిలాంగ్స్ టు కమ్యూనిటీ ఆఫ్ దిస్ గోర్ఖాస్, ఇంకా మరాఠాస్ సంబంధించి అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా ఈ జమ్మూ కాశ్మీర్ డామ్సెల్ వాళ్ళు అయితే 1980 and 89 ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అయితే పెట్టాలి. ఇంకా వెదర్ ఎఫెక్టెడ్ ఇన్ గుజరాత్ రైట్స్ విక్టిమ్స్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో. ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, సెంట్రల్ గవర్నమెంట్లో 3 years కంటిన్యూయస్ సర్వీస్ ఉన్న వాళ్ళైతే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో తీసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఐడెంటిటీ కార్డ్ కోసం మనకి ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదో సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్, మోల్స్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్ అలాగైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ మనం అయితే సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇక్కడ 10th class సంబంధించినటువంటి స్కూల్ లేదంటే బోర్డు అనమాట, CBSE అలాగా మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ ఇవ్వాలి ఇలాగా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి రోల్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా సర్టిఫికేట్ నెంబర్ మనకి టాప్ సైడ్ లెఫ్ట్లో అయితే ఉంటుంది, అది మెన్షన్ చేయాలి. ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ అనమాట, ఇది ఎప్పుడు ఇష్యూ చేశారు మెన్షన్ చేయాలి. ఇంకా సబ్జెక్ట్ అనేది జనరల్ లేకపోతే సైన్స్, సోషల్, మ్యాథ్స్ అదైతే మెన్షన్ అయితే చేయొచ్చు. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇలాగైతే మెన్షన్ చేయాలి. ఏదైనా మీకు గ్రేడ్ వచ్చి ఉంటే కనుక గ్రేడ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా
ఇంటర్మీడియట్ పీసీఎమ్మా లేకపోతే డిప్లొమానా ఏదో ఒకటి కంపల్సరీగా అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఫుల్ఫిల్ అయితే చేయాలి మనం. సపోజ్ మీకు 3 years డిప్లొమా ఉంటే కనుక ఎలక్ట్రానిక్స్ అది మెన్షన్ చేయాలి. లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డ్ అనమాట, ఎక్కడ చదువుకున్నారు, ఎప్పుడు పాస్ అయ్యారు, అలాగే రోల్ నెంబరు, సర్టిఫికేట్ నెంబర్, ఎప్పుడు ఇష్యూ చేశారు సర్టిఫికేట్, అలాగే ఇక్కడ మనకి సైన్స్ అండ్ బయాలజీ యాజ్ మెయిన్ సబ్జెక్టా లేకపోతే పీసీఎమ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్సా మెన్షన్ చేయాలన్నమాట. అదే డిప్లొమా వాళ్ళు అయితే కనుక ఇక్కడ మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి, ఆ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. నెక్స్ట్ బటన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ అడ్రస్ ఫర్ పర్మనెంట్ అనమాట. ఇక్కడ ఎంటర్ విలేజ్, టౌన్, అలాగే పోస్ట్ ఆఫీస్, అలాగే ఎంటర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్, అలాగే స్టేట్, అలాగే ఇక్కడ మన డిస్ట్రిక్ట్, అలాగే ఇక్కడ మనకి పిన్ కోడ్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా ఈ కరస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెట్టేస్తే ఇటువైపు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మనకి డిక్లరేషన్స్ అయితే ఇచ్చారు, క్రిమినల్ కేసెస్ అనమాట. అఫెన్సెస్ ఏమన్నా ఉంటే ఎస్ పెట్టుకోవాలి. జనరల్గా అందరికీ ఏమి ఉండవు కాబట్టి మనం ఇవన్నీ నో అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి జనరేట్ చేసుకోవాలి, 6 characters మాత్రమే ఉండాలి. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ చేసేసి ఇది మనం 2 కూడా టిక్ ఆన్ చేసి ఇక్కడ ప్రొసీడ్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ ప్రివ్యూ అయితే కనపడుతుంది. మనం అన్నీ కూడా చెక్ చేసుకోవాలి, అన్నీ వెరిఫై చేసుకోవాలి, అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని ఎన్ష్యూర్ అయితే చేసుకోవాలి. ఏదైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది, తర్వాత అయితే ఉండదన్నమాట. అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇది టిక్ ఆన్ చేయాలి, ఇక్కడ క్యాప్చర్ ఇవ్వాలి, ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే చేయాలి. అవి వెరిఫైడ్ అని వస్తున్నది, ఎస్ పెట్టాలి, ఓకే అన్నాలి. మనం ఆర్ ఇష్యూర్ అంటున్నారు, మనం క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అయితే చేయొచ్చు. ఓకే అన్నాము, మనకి ఇక్కడ ప్రివ్యూ అయితే కనపడుతున్నది. మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎలోట్ అయితే అయింది. ఇదైతే మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఆ ఫోటో వచ్చేసరికి మనకి 6 months ఓల్డ్, ఇది అంటే ఇప్పటి నుంచి 6 నెలల లోపుది అయితే అయ్యి ఉండాలన్నమాట. ఇలాగైతే ఉండకూడదు, ఇంటూ మార్క్ పెట్టినట్టు ఇలాగైతే క్లియర్గా ఫోటో అయితే ఉండాలన్నమాట, టిక్ పెట్టినట్టు. ఏదైతే ఫోటో ఇక్కడ మనకి బ్రౌజర్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం అప్లోడ్ అయితే చేయాలి. అలాగే సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద అయితే మనం ఈ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్తో సైన్ చేసి స్కాన్ చేసి 200 KB వరకు మనం అప్లోడ్ చేయొచ్చు. అలాగే ఫోటో వచ్చేసరికి మనకి 500 KB వరకు అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ బటన్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాగైతే వచ్చింది. నెక్స్ట్ ఎక్నాలజ్మెంట్ అని వచ్చింది. ద అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ బై యూ ప్రొవిజనల్లీ రిజిస్టర్డ్ అని వచ్చింది. ఇక్కడ ఫీజు అయితే వచ్చింది 100 rupees పే చేయాలన్నమాట. ఇక్కడ మనకి పే ఆన్లైన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఎవరికైతే SC ST అలాగే ఈ ఫీమేల్ క్యాండిడేట్స్కి వాళ్ళకి ఫీజు లేదనమాట. ఉన్న వాళ్ళైతే ఇక్కడ పే ఆన్లైన్ అనాలి. ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఈ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి SSB కానిస్టేబుల్ 543 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.